అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మీకు ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాజిక్గా మాట్లాడండి. గెలుపు శాతం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహం, విశ్వాసం మీలో పెరుగుతాయి. ప్రేమ విశ్వాసానికి సంబంధించి ప్రేమ సంబంధాలలో ధైర్యం మరియు చొరవ ఉంటుంది. భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. మనసుకు సంబంధించిన విషయాలు ప్రభావవంతంగా ఉంటాయి. గందరగోళ విషయాలను నివారించండి. సన్నిహితులను గౌరవించండి. సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఫోకస్ ని మెయింటెనెన్స్ చేయండి. బంధుత్వాలు ప్రభావవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ చూపుతారు. ప్రియమైన వారితో సమన్వయం మెరుగవుతుంది. ఇక మిత్రులతో సమన్వయం పెరుగుతుంది. ప్రియమైన వారికి ప్రాధాన్యత ఇస్తారు. సంతోషాన్ని పెంచుకుంటారు. గౌరవంగా ఉంటారు. ప్రేమ బంధాలు బలపడతాయి. ఆరోగ్య నైతికతలో చూస్తే అప్రమత్తంగా ఉండాలి. ప్రణాళిక ప్రకారం కొనసాగండి. పెద్దగా ఆలోచించండి. వ్యాపారంలో స్పష్టత ఉంటుంది. మీరు విశ్వసనీయత మరియు కీర్తిని పొందుతారు. సమతుల్యతను కాపాడుకుంటారు. ఆరోగ్య సమస్యలు చక్కగా పరిష్కారం అవుతాయి. మీరు జిమ్కు వెళ్ళడానికి ఇష్టపడతారు. కమిషన్ల నుండి, డివిడెండ్ల నుండి లబ్ధిని అనేది పొందుతారు. ఈరోజు రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఈరోజు ప్రేమ విషయంలో మీకు సంతోషం అనేది చేకూరుతుంది. ముఖ్యమైన ఫైళ్లు జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఈరోజు సమయాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. పాత మధురమైన రొమాంటిక్ తాలూకు అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు. ఈరోజు మదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా మీకు అవసరం. ఈరోజు అకస్మాత్తుగా అందే సందేశం మీకు అందమైన కళను తెస్తుంది, కానీ మీ కోపాన్ని మాత్రం మీరు నియంత్రించుకోవాల్సి వస్తుంది, లేకపోతే గొడవలు జరుగుతాయి. ఈరోజు మత్తు పానీయాల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు వాస్తవం ఒకటి తెలిసి రావడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. మీరు అతిగా తినడం మానండి. ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల ఈరోజు మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు జాగ్రత్తగా వ్యవహరించండి. అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి మీరు తట్టుపడతారు. లక్కీ సంఖ్య 57. లక్కీ కలర్ అయితే నారింజ. మరియు నేటి పరిహారంలో చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తర్వాత రెండో రోజు మీరు ఉదయాన్నే లేచి చల్లటి నీటితోటి తలస్నానం చేసి సూర్యోదయానికి ముందు దీపం వెలిగించాలి. సమీపంలోని శివాలయానికి వెళ్ళి పూజలు చేయాలి మరియు దానం చేయాలి. ఇలా చేస్తే జపం అశ్వమేధ యాగం చేసినంత ఫలితం మీకు లభిస్తుంది. గ్రహచలనం రీత్యా మీకు ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.